ఛానల్. ఈ రోజు వచ్చిన 2 ప్రోమోలు కూడా కొంచెం సెన్సిటివ్గా ఉన్నాయి. వాటిపైన మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. అలాగే లైవ్లో టాస్క్లు అయ్యి వాటి గురించి కూడా మాట్లాడుకుందాము. సో ఎలాంటి సుత్తి లేకుండా డైరెక్ట్ రివ్యూలోకి వెళ్ళిపోతే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మణి అలాగే యష్మి వీళ్ళ గురించి మాట్లాడుకుందాము. యష్మి ఆ అమ్మాయి హక్ చేసుకోవద్దన్న తర్వాత కూడా మణి చేసుకుంటున్నాడు అని చెప్తుంది. సో అది చాలా చాలా తప్పు. ఆ అమ్మాయి మెంటల్గా అమ్మాయికి చాలా మెంటల్ టార్చర్లో ఉంది. అందుకే ఆ అమ్మాయి ఏడుపులో ఆ బాధ కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ విషయంలో నాగార్జున గారు స్టాండ్ తీసుకుని ఆ అమ్మాయి వద్దన్న తర్వాత కూడా హగ్ చేసుకునే రైట్ నీకు లేదు అని చెప్పేసి మనీకి క్లాస్ పీకాలని నా ఒపీనియన్. ఈ విషయంలో క్లియర్గా పాపం మా అమ్మాయి బిగ్ బాస్ హౌస్లో ఉంది కాబట్టి మేబీ కొంచెం గట్టిగా చెప్పలేకపోతుందేమో. ఆమె డిస్కంఫర్ట్ ఫీల్ అయినప్పుడు ఆమె హగ్ చేసుకోకూడదు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి సోనియా యష్మి గురించి ఏం మాట్లాడుతుంది. ఏరా పృథ్వీ నీకు యష్మికి మధ్యలో ఏం నడుస్తుంది అంట. ఏంటంటే ఆ రోజు విష్ణు నీ ఎదురుగా డైరెక్ట్గా నీ దగ్గరకు వచ్చి నిఖిలే నువ్వు శత్రువుల్లో ఉండేవారు కదా, 2 daysలో ఇంత ఫ్రెండ్షిప్ ఎలా వచ్చేసింది, మీరు ఎలా ఫ్రెండ్, నేను అడిగినట్టు కూడా అనలేదు ఆ అమ్మాయి, చాలా సింపుల్గా మీరిద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు శత్రువుల్లో ఉండేవారు కదా, ఇంత ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అని అడిగిందమ్మా. దాంట్లో ఎక్కడ లేని తప్పులు ఎతికి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి 1 week పాటు విష్ణువుని తినేసి, 1 week అంటే ఇంకా ఎక్కువే, 10 days పాటు విష్ణువుని తినేసి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళి చివరికి నాగార్జున గారు ఇంకా విష్ణువుని వదిలేయి అనే వరకు పట్టుకుని పీకిందే. ఇక్కడ నీ పక్కన యష్మి కూడా లేదు. పోనీ యష్మి పక్కన ఉంటే నువ్వు సరదాగా ఏదో అన్నావు అనుకోవడానికి. యష్మి పక్కన లేదు. యష్మి ఎక్కడో ఉండుంటే నువ్వు యష్మి గురించి ఇక్కడ మాట్లాడుతున్నావు. ఇప్పుడు చూడు ఎవరు క్యారెక్టరైజేషన్ చేస్తున్నారో. ఇవి ఆల్రెడీ ఫస్ట్ నుంచి చేస్తుంది అదే క్యారెక్టరైజేషన్ చేస్తుంది కానీ. సో లేదా ఫ్యామిలీ జోలికి వెళ్తుంది, ఒకసారి ఒకరి ఫ్యామిలీ జోలికి వెళ్తుంది, ఇంకొక ఫ్యామిలీ జోలికి వెళ్తుంది. మీకేమనిపించింది? అలా సోనియా మాట్లాడడం రైట్ అనిపించింది? నా దృష్టిలో తప్పు. నువ్వేమో పక్కన ఏ రకంగా అయినా తప్పు. ఆ రోజు నువ్వు విష్ణు విషయంలో క్వశ్చన్ చేసినా, ఆ రోజు నువ్వు విష్ణుని క్యారెక్టరైజేషన్ చేసావా లేదా అన్నది పక్కన పెట్టినా కూడా నువ్వు ఇక్కడ ఇలా మాట్లాడడం తప్పు. అది కూడా యష్మి చోటని. ఇప్పుడు నిఖిల్ ఏదో లైవ్లో ఫ్లట్టింగ్లు చేస్తున్నాడు అందరితో. మన సెకండ్ ప్రోమోలో యష్మిని పిలిచి నిఖిల్ పక్కన కూర్చోబెట్టి మాట్లాడచ్చు. ఇదంతా హెల్దీ ఫ్లట్టింగ్, అది కూడా వాళ్ళ ఎదురుగా జరుగుతున్నది. నువ్వు అలా కాకుండా యష్మి ఏమో ఎక్కడో ఉందా, నువ్వు ఆ యష్మి గురించి ఇక్కడ మాట్లాడుతున్నావు. ఏ రకంగా మాట్లాడతావు నువ్వు? తప్పు కదా అది. సో అది ఇక్కడ ఈమెమో ఇలా మాట్లాడుతుంది వేరే వాళ్ళ గురించి. ఈమె చేసే పనులు ఉంటే ఎంత చండాలంగా ఉంటాయంటే, సో అన్నా చెల్లెళ్ళ రిలేషన్ అని చెప్పేసి ఒక పేరు పెట్టుకుంది. సో ఆ లైవ్లో పృథ్వీతో ఆ డ్యాన్సులు చూడాలి, ఎంత వర్స్ట్గా ఉంటాయంటే అంత వర్స్ట్గా ఉంటాయి. మరి ఫ్యామిలీలు చూడరేమో మరి అవన్నీ. అది అయిపోయిందా? ఈరోజు నిఖిల్ను సోనియా వీళ్ళ టాస్క్, ఇంకో సైడ్ ఆదిత్య ప్రేరణ ఆడారు. సో ఆ టాస్క్లో వీళ్ళు గెలిచారమ్మా. గెలిచిన వెంటనే అసలు నిఖిల్ అయ్యి బాబా తను గెలిచిన దానికంటే సోనియా గెలిచినందుకు ఎంత ఆనందమో. కింద కూర్చోండి సోనియా వచ్చేసి హగ్ చేసుకుని అమ్మా చాలాసేపు వదలలేదు ఆ సీన్. అది అయిపోయిందా? మళ్ళీ ఆ తర్వాత వీళ్ళు బెంచ్ మీద కూర్చున్నారమ్మా. మీకు చెప్తుంటే అతను అనిపిస్తుందా? అనిపిస్తే కనుక మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి బిగ్ బాస్ తెలుగు స్పై అని సెట్ చేసి అక్కడ వీడియో చూడండి. నేను చాలా తక్కువ చెప్పానని ఫీల్ అవుతారు మీరు. అక్కడ ఇంకా చాలా తక్కువ చెప్పావు, ఆ వీడియో చూస్తుంటే మేమే చూడలేకపోతున్నామని. అంత చండాలంగా ఉన్నాయి. మనకి ఎపిసోడ్లో కట్ చేసేస్తాడులే, ఎందుకంటే అందులో సోనియా ఉంది కదా. సో ఎపిసోడ్లో కట్ చేసేస్తాడు నో డౌట్. సో ఇక్కడ ఏమైందంటే బెంచ్ మీద కూర్చున్నారు. ఈమె ఎక్కడా చివరి కూర్చుంది, వచ్చేసింది నిఖిల్ దగ్గరికి. వచ్చేసి చూడాలి నిఖిల్ని హక్కు చేసుకుంది, అది కూడా మామూలు గట్టిగా పట్టేసుకుని ఇంకా కాసేపు అక్కడే ఉంది. అమ్మో అది ఓ రేంజ్ అనమాట. ఆ వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదు, చెప్తే కాదు కానీ చూస్తే కానీ అర్థం అవుతుంది. అంత అలా ఉంది. నేను పెడతా ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో. వచ్చేసాను బిగ్ బాస్ తెలుగు స్పై అని వచ్చేసి ఇప్పుడే పెడతా వీడియో అవగానే. అది జరిగింది. నెక్స్ట్ టాస్క్ల గురించి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి అది నేను లైవ్ టాస్క్ చూడలేదు, అవసరం లేదేమో అనుకున్నా. దట్టు అది నాకు మరీ అటు ఇటుగా టైంలో అనమాట, నాకు చూడడం కుదరలేదు. బట్ అది వీడియో నా దగ్గర ఉంది, నేను చూస్తాను. సో లైవ్ చూస్తే ఇంకా ఎపిసోడ్ అయిన తర్వాత ఆ టాస్క్ గురించి మాట్లాడుకుందాము. బట్ ప్రోమోలో ఆల్రెడీ వచ్చింది కాబట్టి అక్కడ పృథ్వీ ఆట ఎలా ఉంటుందంటే తనకేం ఆడుకోడు, పక్కోళ్ళకి ఏమైనా ఆపడానికే చూస్తాడు, ఆ రకంగా గెలవాలనుకుంటాడు. సో ఇది ఎపిసోడ్ అయ్యాక మాట్లాడుకుందాము. నెక్స్ట్ టాస్క్ అయితే నేను చూశాను, ఆ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే నత్తలా సాగకు ఒక్కటి వదలు, ఇది టాస్క్. దీనికి 2 groups అనమాట. 2 clansకి ఇద్దరిద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. సో అవతల క్యాబేజెస్ నెత్తి మీద పెట్టుకుని ఆ పక్క నుంచి ఈ పక్కకి నత్తలాగా వెళ్తూ
కింద మొత్తం నేల మీద పడుకుని నత్తలాగా వెళ్తూ నెత్తితో క్యాబేజ్ని తోసుకుంటూ ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళాలి. ఇది టాస్క్. ఇద్దరు ఉంటారు. ఒకళ్ళేమో ఎండపాట్లో నిలబడతారు. ఈ యువతల వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఎండ్ పాయింట్లో ఉన్న వాళ్ళు మళ్ళీ వచ్చేసి వెళ్ళాలి. ఇది టాస్క్. ఇద్దరికి చెరో బాక్స్ ఉందా, బాక్స్ నుంచి వెళ్ళాలి. సో రూల్ ప్రకారం ఈ బాక్స్లో ఉన్న వాళ్ళు ఆ బాక్స్లోకి వెళ్ళకూడదు, ఆ బాక్స్లో ఉన్న వాళ్ళు ఈ బాక్స్లోకి వెళ్ళకూడదు. ఇది రూల్ కదా. సో ఈ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ సెలక్షన్ గురించి మాట్లాడుకుందాం. నిఖిల్ టాస్క్ ఇవ్వగానే వెంటనే సోనియా దగ్గరికి వచ్చి సోనియా నువ్వు వాడతావా అంటే ఓకే అన్నది. నువ్వు కంఫర్టా? కంఫర్ట్ అంటే ఫస్ట్ సోనియాకి ఇచ్చేసి అప్పుడు మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సోనియా ఆడుతుందంట మీకు ఓకేనా అని అడుగుతున్నాడు నిఖిల్. అది నిఖిల్ ఆట. పక్కన అభయ్ ఎలా ఉన్నాడంటే మొత్తం అందరినీ కూర్చోబెట్టుకుని స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుని వాళ్ళందరితో మాట్లాడుకుని అక్కడ అభయ్ ఆడుతుంటే ఇక్కడ నిఖిల్ చేస్తున్నది ఏంటనుకుంటున్నారు? సింపుల్గా సోనియాని నువ్వు ఆడతావా అని అడిగేసి ఆ తర్వాత మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సోనియా ఆడుతుందంటే మీకు ఓకేనా అని అప్పుడు మళ్ళీ నయనికాని సోనియాని నేను ఆడతాను అంటే సోనియా నిఖిల్ ఆడతారని ఫస్ట్ డిసైడ్ అయిపోయి ఆ తర్వాత మళ్ళీ నిఖిల్ని నయనికాని నువ్వు ఆడతావా నీ కంఫర్టా అని ఆ తర్వాత అడుగుతున్నాడు. వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అంటే ఈ క్లాన్లో ఏం జరిగినా ఫస్ట్ వీళ్ళతో డెసిషన్స్ తీసేసుకోవాలన్నమాట. అక్కడ సోనియా కూడా చీఫ్ లెక్కలోనే పేరుకి క్లాన్ మెంబర్, అమ్మాయి కూడా చీఫ్, అందుకే వెళ్ళింది ఆ టీంలోకి. సో అది ఇక్కడ పక్కన పాప మా అబ్బాయి మాత్రం చాలా క్లియర్గా ప్రతి ఒక్కళ్ళని తీసుకున్నాడు అబ్బా. ప్రతి ఒక్కళ్ళ పాయింట్ తీసుకున్నాడు. ప్రేరణ తన పాయింట్స్ చెప్పింది. ఏంటది నేను లాస్ట్ వీక్ అంతా ఆడలేదు సో నేను ఆడాలనుకుంటున్నానని. మణికంట నీ ప్రతి టాస్క్ ఆడతానంటాడు కానీ ఆ అడిగే విధానం ఆ టోన్ ఉంటుంది చూడు, నువ్వు ఖచ్చితంగా నాకు ఇస్తావా చేస్తావా అన్నట్టు ఒక డిమాండింగ్ టోన్ ఉంటుంది. ఆ టోన్ కొంచెం మార్చుకుంటే బాగుంటుంది మనకంట నా ఒపీనియన్. అక్కడ కూడా అబ్బాయిని తను ఏవో పారామీటర్స్ అని ఈ వీక్ ఈ సీజన్ ఈ పాపులర్ అయ్యేలా ఉంది. పారామీటర్ నా దగ్గర ఈ పారామీటర్స్ ఉన్నాయి, నేను ఇలా వెళ్ళగలను, నా బాడీ స్ట్రెచ్ ఉంది, సో ఇవన్నీ చెప్పాడు. నిజంగానే తన బాడీ స్ట్రెచ్ ఉంది, మేబీ తనకి ఇచ్చుంటే వీళ్ళు విన్ అయ్యి ఉండేవారు. సో ఆ అడిగే విధానం ఏదైతే ఉందో అడిగే విధానం చూసి అవతలకి ఇవ్వాలనిపించదు. అది కొంచెం మనకంటే మార్చుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఈ ఆదిత్య గురించి మాత్రం ఏం లేదు. ఈ మైక్ సడన్ గా ఆగిపోతుంది, నాకు తెలియట్లేదు ఎప్పుడు ఆగుతుందో అని. అది ఛార్జింగ్ అయిపోతే ఆగుతుంది, నేనేం మర్చిపోతా ఛార్జింగ్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఏమైందంటే ఏదో మాట్లాడుతున్నా కదా ఆదిత్య గురించి. ఆదిత్య చేతిలోనే కదా నేను ఆడుతా అంటాడు. అసలు నిజంగా ఆయన బిగ్ బాస్ ఎందుకు ఉంచుకున్నాడు? ఆయన ఏమన్నా శివాజీ సోఫాలో కూర్చుని జస్ట్ మైండ్తో గేమ్ ఆడడానికి ఏ రకంగా హౌస్ లో పడుతున్నాడు ఆయన? ఏ టాస్క్కి వెళ్ళాలో కూడా తెలియదు. వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఈ టాస్క్కి ఆయన వెళ్తాడా? వయసులో పెద్ద అయినా పాప మా అబ్బాయిని ఇబ్బంది పెట్టాడు. అబ్బాయిని పాప మా అబ్బాయి ఎక్కడ ఆదిత్య ఫీల్ అవుతాడా అని పంపేశాడు. నేను ఆడిస్తాను ఏం ఆడిస్తాడు ఆయన? అంత పెద్ద అయినా టాస్క్ కింద నేల మీద ఆ నత్తల సహకారం కింద నేల మీద పాకుతూ వెళ్ళాలి. చక్కగా యంగ పిల్లలకి ఇవ్వచ్చు కదా టాస్క్. ఈయన ఆడలేడు ఆ ఏజ్కి. ఈయన అడగడం పాపం ఇంతకు ముందు టాస్క్ అంట అది ఆ ఫొటోస్ టాస్క్, అది కూడా అంట తను వెళ్తానని అడిగాడంట. అబ్బాయి ఏమో ఈయన ఆల్రెడీ ఏదైతే ఆ పల్పి ఆరెంజ్ టాస్క్లో చేతులు ఉంటే కదా తను పెట్టలేడని పంపలేదంట. మళ్ళీ ఇప్పుడు పంపకపోతే ఆయన కాన్ఫిడెన్స్ ఎక్కడ తగ్గిపోద్దా అని పంపాను అని ఆ అబ్బాయి అంటున్నాడు అనమాట. అబ్బాయి తీసుకున్న ఆ డెసిషన్ వల్లే వాళ్ళ టీం ఓడిపోయింది. ఆ ఓడిపోవడానికి రీజనే ఆదిత్య ఇష్టం. ప్రేరణ పాపం చాలా బాగా ఆడింది. మాకు లైవ్లో చూసినంత వరకు ప్రేరణ బాగా ఆడింది. బట్ ఫౌల్స్ అయితే ఆడేది, దాని గురించి మాట్లాడుకుందాము. అబ్బాయి ఈ ఆదిత్య స్టార్టింగ్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు ఆయన నేను వెళ్తాను అనడం తప్పు. రెండు ఆయన ఏజ్కే ఆ గేమ్ సెట్ కాదు అసలు. స్టార్టింగ్లోనే ఆయన అలసిపోయి చాలాసేపు అక్కడ తీసేసుకుని అక్కడే పాపం టైం వేస్ట్ అయిపోయింది వీళ్ళకి. అబ్బాయి టీంకి అక్కడ టైం వేస్ట్ అయిపోయింది. ప్రేరణ పాపం బాగానే ఆడింది. కాకపోతే ఈ టాస్క్లో ఎవరు బాక్స్ వాళ్ళకు ఉందా? వీళ్ళ మొత్తం కాళ్ళు అందులోకి వెళ్ళిపోతాయి. పాక్కుంటూ వెళ్ళేటప్పుడు వాళ్ళ కాళ్ళు మొత్తం ఇందులోకి వచ్చేస్తాయి. వీళ్ళ బాడీ అందులోకి వెళ్ళిపోద్ది, వాళ్ళ బాడీ ఇందులోకి వెళ్ళిపోద్ది. మరి ఏంటో మనకంటే ఏం చేస్తున్నాడు అవే గురించి చెప్పలేదు. జస్ట్ క్యాబేజ్ వస్తుందా లేదో చూసుకున్నాడు. మనకి ఎపిసోడ్లో నా లైవ్లో చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. సో ఆ తర్వాత ప్రేరణ గొడవ పడుతుంది ఎవరితో? మణితో ప్రేరణ గొడవపడి నువ్వు క్యాబేజ్ నాకు లేదు అని అంటది. మణి ఏమంటాడంటే ఈ విషయంలో ఏదైతే క్యాబేజ్ విషయం ఉందో మేబీ అందులో మణి కరెక్ట్ అవుతాడని అనిపిస్తుంది, నువ్వు ఫైట్ చేసి తెచ్చుకోవచ్చు కదా అని అంటున్నాడు. మనకి టాస్క్ లైవ్లో టాస్క్ మొత్తం చూపించాడు. సో అది చూపించడు కాబట్టి మనం అంత కరెక్ట్గా గెస్ చేయలేము. కాకపోతే మనం ఏవైతే ఎపిసోడ్లో కట్ చేస్తాడో అలాంటివి మిస్ అవ్వకూడదనే లైవ్ చూడాల్సి వస్తుంది అనమాట. సో ఇది ఆ విషయంలో మేబీ మనీ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ క్యాబేజ్ విషయంలో ఇక్కడ మాత్రం అస్సలు ఏమనలేదు. మనీ వీళ్ళు అందులోకి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇందులోకి వెళ్ళిపోతారు. జస్ట్ క్యాబేజ్లో వస్తున్నాయో లేదో చూసుకున్నాడు అంతే. లేదంటే
వాళ్ళు ఆడిన పవర్ గేమ్స్ కి మేబీ డెసిషన్ వేరేలా ఉండేది, ఎవరి నుంచైనా తప్పు ఇటు నుంచైనా అటు నుంచైనా మనకి, ఎందుకంటే టాస్క్ అందులో కనపడలేదు, అప్పుడప్పుడు చూపించాడు, అప్పుడప్పుడు చూపించినవి ఫుల్ ఫౌల్ ఉన్నాయి. సో ఇది జరిగింది ఆ టాస్క్ లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత ప్రేరణతో గొడవ పడ్డాడు కదా, గొడవ పడ్డ తర్వాత మళ్ళీ ప్రేరణతో వెళ్ళి ప్రేరణ హగ్ చేసుకుని ప్రేరణతో మాట్లాడతాడు. అంతకుముందు అందరినీ హగ్గులు చేసుకుంటున్నాడు కదా, సీతకి వెళ్ళి ఒక హగ్ ఇచ్చి మళ్ళీ విష్ణు దగ్గరికి వెళ్ళి హగ్ ఇస్తుంటే విష్ణు అంటుంది, బిగ్ బాస్ చూడండి మనీ కావాలని కంటెంట్ కోసం హగ్గలు ఇస్తున్నాడు అని వాళ్ళ ఆవిడ పేరు చెప్పి అమ్మ తల్లి వదిలేనే కంటెంట్ కోసం ఇస్తున్నాడు అని చెప్పేసి అంటది అనమాట విష్ణు. ఏదో సరదాగా ఇచ్చే హగ్గు ఓకే, కానీ యష్మి వద్దు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుందని అన్నప్పుడు ఇవ్వడం మాత్రం చాలా చాలా తప్పు. సో ఆ ఒక్క విషయంలో తప్పు. రెండొచ్చేసి ఇంకోటి ఏంటి, మనీ ప్రేరణ దగ్గరికి వెళ్ళి ప్రేరణని హక్ చేసుకుని ప్రేరణకు సారీ చెప్పి, యాక్చువల్గా నేను ఎందుకు నీ మీద అంత అరిచాను అంటే అక్కడ నువ్వు ఆల్రెడీ సంచాలకుగా ఫెయిల్ అయ్యి ఉన్నావు, అలాగే కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నావు, అలాంటిది నువ్వు నన్ను క్వశ్చన్ చేసావు అన్నది సడన్ గా నాకు మైండ్లో వచ్చేసి నేను నీ మీద అరిచేసాను, సారీ అని చెప్పి చాలాసేపు మాట్లాడాడు. ప్రేరణ కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు, ఆల్మోస్ట్ ఏడుపు కూడా వచ్చేస్తుంటే ఏడుపు ఆపుకున్నాడు. సో ఇవన్నీ జరిగాయి అనమాట టాస్క్ అయిన తర్వాత లైవ్ లో. సో ఆ తర్వాత అబ్బాయి నిఖిల్తో అందరూ కలిసి కూర్చున్నప్పుడు అంటాడు, నేను ఆదిత్య గారిని పంపకపోదును, కానీ ఆయన మళ్ళీ పంపకపోతే నేను పంపలేదు అని తన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించేసుకుంటాడేమో అని పంపాడు. కానీ పంపడం వల్లే వాళ్ళు ఓడిపోయారు, ఆయన వల్లే, ఆదిత్య గారి వల్లే. ఆయన వెళ్ళకుండా టాస్క్కి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్లే చాలా చెత్తగా ఉన్నాయి అబ్బా, ఒక ఫిజికల్ టాస్క్ లేదు, ఒక మంచి టాస్క్ లేదు, ఏంటో సుత్తి టాస్క్లు అన్నీ ఇస్తున్నారు, ఇద్దరు ఆడుతున్నారు, మిగిలిన వాళ్ళందరూ కూర్చుంటున్నారు. స్టార్టింగ్ లో లేదు సీజన్, అసలు నాకైతే ఈ టాస్క్లు అసలు నచ్చట్లేదు. సో ఇది లైవ్ లో ఇప్పటి వరకు జరిగింది. అయితే ఇప్పుడు ఇంకా లైవ్ లో చాలా నడుస్తున్నాయి. ఇవన్నీ నైట్ ఎపిసోడ్ అయిన తర్వాత ఆ రివ్యూలో రెండు కలిపి మాట్లాడుకుందాం. మీకు మణి యష్మిల విషయం, అలాగే సోనియా యష్మి పక్కన కూడా లేదు అయినా కానీ యష్మి గురించి కామెంట్ చేసింది. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై.